చాలామంది కనుక్కుంటున్నారు. సో వాళ్ళు ఏరా ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ దాక్కున్నారు. సో నరేంద్ర మోడీ చెప్పిండు, శిక్ష మామూలుగా ఉండదు. వాళ్ళు ఇప్పుడు ప్రతి ఇండియన్ ఇది అంటే పాకిస్తాన్కి ఏదో ఒక బుద్ధి చెప్పాలి, అంతకన్నా డేంజర్ బుద్ధి చెప్పాలి. ఒక్కొక్కరు ఆ దేశం ఇప్పటికీ నాశనం అవ్వదు. వాళ్ళ దగ్గర అణుబాంబులు కూడా ఉన్నాయి, కానీ ఇంకొకరు ఎంజాయ్ చేయడానికి టూరిస్ట్ వల్లనే ఇన్కమ్. సో వాళ్ళని చంపడం వల్ల ప్రపంచం పోటీ. సో మన గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. హలో, ఈ ఛానల్కి కొత్త అవసరం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పాకిస్తాన్ సరిహద్దులో డేంజర్ నడుస్తుంది. ఇప్పటికీ మన పోలీసులు జమ్మూ కాశ్మీర్లో ఉన్న మావోస్టులు అంటే ఉగ్రవాదుల స్థావరాల్ని, వాళ్ళ ఇళ్ళని, పహల్గంలో ఏరియాలో ఉన్న వాళ్ళ ఇళ్ళని మొత్తం కూల్చేశారు. సో ఇప్పుడు ఎదురు దాడి చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు అనేది చాలామంది కనుక్కుంటున్నారు. సో వాళ్ళు ఏరా ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ దాక్కున్నారు. సో పహల్గం అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. సో ఆ టూరిస్ట్ ప్లేస్లో మంచి కపుల్స్, ఓ పెళ్ళైన వాళ్ళు అందమైన టైంని గడపడానికి వెళ్తారు అక్కడ. సో ఒక సుందరమైన ప్రదేశం అక్కడ. సో చుట్టూ అడవులు, 50 కిలోమీటర్ తర్వాత హాస్పిటల్ ఉండే ఏరియాలు అది. కానీ అక్కడ మన టూరిస్టులను ఎలా చంపారంటే, నువ్వు హిందువా ముస్లిమా, హిందూ ఇటు జరుగు, ముస్లిం ఇటు జరుగు అని హిందువుల్ని కాల్చి చంపేశారు. మరియు అమ్మాయిని వదిలేశారు. అమ్మాయిలకి ఇట్లా చంపితే ఆ దేశం ఇప్పటికీ నాశనం అవ్వదు. వాళ్ళ దగ్గర అణుబాంబులు కూడా ఉన్నాయి. కానీ ఇంకొక విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ చెప్పిండు, శిక్ష మామూలుగా ఉండదు. వాళ్ళు జన్మలు భయపడతారు. సో ఎందుకంటే ఆ శిక్ష అంత ఘోరంగా ఉంటుంది. 1947లో ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు నీటి జలాలు, సింధు నది జలాలు పాకిస్తాన్కి అగ్రిమెంట్ జరిగింది. సో ముంబై బాంబు జరిగిన, తాజ్ హోటల్, సో దిల్సుఖ్ నగర్, పుల్వామా దాడి, ఇలా ఎన్నో దాడులు, గూగుల్ చాట్ ఎన్నో దాడులు జరిగినా కూడా ఆ నీటిని రద్దు చేయలేదు. ఎందుకంటే ప్రపంచంలో అది గొప్ప తీర్పు, అంటే జీవో అన్నట్టు. దాన్ని రద్దు చేయరు అంత ఈజీగా. కానీ టూరిస్టులను చంపడం వల్ల దాన్ని రద్దు చేశారు. సో అంత ఈజీగా రద్దు చేయరు, అంత హక్కు ఉండదు. కానీ ఇప్పుడు ఎందుకు రద్దు చేశారంటే, టూరిస్టులను, ఒక దేశాన్ని నమ్మి టూరిస్టులు ఎంజాయ్ చేయడానికి, టూరిస్ట్ వల్లనే ఇన్కమ్. సో వాళ్ళని చంపడం వల్ల ప్రపంచం కాదు, ఇండియా మొత్తం ఉగ్గుమంటుంది. సో ఇది ఇప్పుడు ప్రతి ఇండియన్ ఇది చెయ్యాలి. సో ఇది కాశ్మీర్ మనదే, కాశ్మీర్ వాళ్ళకి ఇచ్చేదే లేదు. అక్కడ టీ పొడి, ఒక ఛాయ్ తాగాలంటే 100 రూపాయలు పాకిస్తాన్లో. వాళ్ళ ప్రధాని చెప్పిండు, అనవసరంగా టీ పెట్టుకోకండి. అంటే ఒక చాపత్తా టీ పౌడర్ ఉత్పత్తి కావాలంటే చాలా డబ్బులు పెట్టాలి. అందుకే అక్కడ బ్యాన్ చేశారు టీని. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు అక్కడ చికెన్ ధర, కేజీ చికెన్ ధర 800 రూపాయలు. సో కేజీ చికెన్ ధర 800 రూపాయలు అంటే అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో చెప్పక్కర్లేదు. నిజంగా మన గవర్నమెంట్ పాకిస్తాన్కి ఏదో ఒక బుద్ధి చెప్పాలి, అంతకన్నా డేంజర్ బుద్ధి చెప్పాలి. ఒక్కొక్కరు భారత్ అంటే భయపడాలి. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన సిరీస్లో చాలా వరకు క్యాన్సిల్ చేశారు. క్రికెట్ పాకిస్తాన్తో ఇకపై సిరీస్లు ఉండవు. మరి మెయిన్గా ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అసలు వాళ్ళకి క్రికెట్ ఉంటుందో లేదో. వాళ్ళకి ఇట్లా క్రికెట్ తీసేస్తే మాత్రం వాళ్ళు బాంబులతో యుద్ధాలు చేస్తారు. సో ఇప్పుడు మనకు ఇండియా పాకిస్తాన్ పోటీ. సో మన గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. మొత్తానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.